ఆయన వచ్చాడు అనుకోండి, ఆయన వస్తే ఏమవుతుంది? రెడీగా ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఇలాగున్నారా? ఇలాగే ఉన్నారా? ఇలాగ ఉన్న వాళ్ళందరూ రెడీగా వెళ్ళిపోతారు. రెడీగా లేని వాళ్ళందరూ ఎడవబడతారు. వీళ్ళకు ఉన్నట్టు చూడండి, ఇప్పుడు 7 ఏండ్ల శ్రమలో ఆకలి తీరదు, కడుపు నిండదు, దాహం తీరదు, నీళ్లు దొరకవు. ఇలా వాక్యం చెప్పేవాళ్ళు ఎక్కడుంటారు? మంచిగా చెప్పేవాళ్ళు ఎక్కడుంటారు? వెళ్ళిపోతారు కదా. వాక్యం ఎక్కడ జరుగుతుంది? అయ్యా ఇప్పుడు నీ ప్రభుని నమ్ముకుంటాను, శ్రమ పోతుంది అయ్యా అంటే బాప్తిసం ఇచ్చేవాళ్ళు లేడు, నీ వాక్యం చెప్పేవాళ్ళు లేడు. అప్పుడు ఏమవుతుంది? శ్రమ శ్రమ శ్రమ. 7 ఏళ్ళు శ్రమలో. ఎందుకు వచ్చింది బాధ? దాన్ని చచ్చిపోదామని ప్యానంకు చూస్తే ప్యాన్ మనకు కనబడదు. రైలు కింద తాగాడదామంటే రైలు దొరకదు. ఏట్లో దూకుదామంటే నువ్వు దూకలేవు. విషం తాగుదామంటే నీకు దొరకదు. ఉద్యోగం నిజంగానే సావంట. ఇప్పుడేమో సావు చద్దమంటే పారిపోతారు, అప్పుడేమో సావు మన దగ్గర నుంచి పారిపోద్దంట. మీకు 9వ అధ్యాయంలో మాట ఉంటుంది. అందుకనే మనం ఇప్పుడు చాలా దేవునికి దగ్గరగా ఉండకపోతే కనుక మనం నిలవబడేటువంటి గుంపులో అయిపోతాం. 9వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. 6-7 వచనాలు చూద్దాం. ఆ దినములలో మనుషులు మరణమును వెతుకుదురు కానీ అది వారికి దొరకనే దొరకదు. సావాలని ఆశపడుతురు కానీ మరణము వారి వద్ద నుండి పారిపోతుందంట బాబు. అందుకని ఆయన వచ్చేటప్పుడు రెడీగా ఉండాలి. ఏం చేయాలంట? ఎవరు ఎలా వస్తాడు? ఆయన కనురెప్పపాటులో వస్తాడు. ఎలా వస్తాడు? మన కనురెప్ప ఎంతసేపు వేస్తాం మనం? కానీ సెకండ్ అయినా పడుతుందా మనకి? రెప్ప ఇలా మూసి తీస్తాడు, సెకండ్ పడుతుందా? పట్టదు. 1/2 సెకండ్ కూడా పట్టదు. అలాగే ఉన్నట్టుగానే మనము ఆయన వస్తాడు అంటే ఎత్తబడతాం. ఎత్తబడ్డాము లేదో తెలియదు. మెరుపు మెరుస్తాడు కదా, ఎలాగా? తూర్పుని మెరిచి పడమర మెరుపు ఎలా ఉంటుంది? టక్ వెళ్ళిపోతుంది. మెరుపు మెరిచి ఊరున్నప్పుడు ఎలా ఉంటుంది? అలాగే ఎత్తబడతారు పరిస్థితులు ఎలా అట్టుకున్న వాళ్ళు. దానికోసమే సిద్ధపడాలి. భక్తిని ఆ విధంగా సిద్ధపడితేనే మనం ధన్యులము. ఆ విధంగా మనం ఉంటేనే మనం చేసే ఆరాధనకి అర్థం ఉంటుంది. ఇప్పుడు వండినటువంటి అన్నము తింటేనే కదా ఆకలి తీరుతుంది. అది భూమిపై అయిపోతే ఏమైనా ఉపయోగం ఉంటుందా? మనం చేసిన భక్తికి ఈ పాపాలన్నీ చేయకోకుండా లోకస్తులు లేకుండా ఉండి ఆయన కోసం ఆజ్ఞహాల ఆయన చంద్రలో ఉండి